హాయ్ అండి అందరికి. ఎలా ఉన్నారు? ఈరోజు నేను బిగ్ బాస్ గురించి ఎవ్రీ అప్డేట్ తీసుకొని వచ్చా. మీరు యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ ఎక్కడ ఎతక అవసరం జస్ట్ ఈ ఒక్క వీడియో చూడండి. ఎవ్రీ అప్డేట్ మీకు తీసుకొని వచ్చా. ఫస్ట్ మీకు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి. ఈ ఇయర్ ఒక కొత్త రూల్ తీసుకొద్దామా అని చెప్పి ఆలోచిస్తున్నారు. ఏంటో తెలుసా? ఎవ్రీ సీజన్లో ఎవరో ఒకరు బూత్ మాట మాట్లాడడం, ఎఫ్ వర్డ్స్ యూజ్ చేయడం అలాంటివి చేస్తున్నారు. మీకు గుర్తుంటే పునర్నవి ఒకసారి యూజ్ చేసినట్టుంది. ఇంక గుర్తురా అట్లా చాలా మంది మాట్లాడిన బీప్ సౌండ్స్ వచ్చాయి, గుర్తుందా? ఎగ్జాంపుల్ గుర్తు రావట్లే. సో అలా మాట్లాడుతున్నారు. తర్వాత వాళ్ళకి పనిష్మెంట్ ఏమైనా ఉంటుందా? లేదు. హోస్ట్ ఒకసారి ఏదో తిడుతున్నారు అంతే. సో ఈసారి ఏం చేద్దాం అనుకుంటున్నారంటే 10 lakhs ఫైన్. ఎవరైతే ఆ కర్స్ వర్డ్స్ వాడతారో, బూత్ మాటలు మాట్లాడతారో వాళ్ళకి 10 lakhs ఫైన్. ఈ రూల్ తీసుకొద్దాం అనుకుంటున్నారు. ఇంకా అది 100% షూర్ కాదు. మేబీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ మర్చిపోయి అగ్ని పరీక్ష గురించి చెప్దాం అనుకున్నా. ఈ రోజే లాస్ట్ డే. ఎవరైతే అగ్ని పరీక్షకి అప్లై చేశారో వాళ్ళ కాల్స్ మెయిల్స్ అవి వచ్చేసి ఉంటాయి. సో ఇంకెవరికైతే రాలేదో ఇంకా వెయిట్ చేయొద్దు, టైం వేస్ట్ చేయొద్దు. ఆల్రెడీ అయిపోయింది అది. ఓకేనా? అగ్ని పరీక్ష అనేది August 15th స్టార్ట్ అవుతుంది. టెలికాస్ట్ అవ్వడం మనకి. సో వాళ్ళు ముందే షూట్ చేసుకుంటారు అనుకుంటా. 1 day 2 days ముందు మనకు August 15th నుంచి టెలికాస్ట్ అవుతుంది ఆ షో. అండ్ జడ్జెస్ గురించి చెప్పాలనుకున్న, యాక్చువల్ జడ్జెస్ని చేంజ్ చేద్దాం అనుకున్నారు. ఎవరెవరు? రాహుల్ సిప్లిగంజ్ ఒకరు, గీతా మాధురి, ఇంకొకరు ఎవరో గుర్తు రావట్లేదు. వాళ్ళ గురించి ఏం చేద్దాం అనుకున్నాను. మళ్ళీ సమ్ రీజన్స్ వల్ల, అంటే ఆల్రెడీ మనం వాళ్ళు చూస్తాం కదా లాస్ట్ సీజన్ నవదీప్ సార్ వాళ్ళని. సో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే చేంజ్ చేయడం కరెక్ట్ కాదేమో, ఉంచుదాం అని చెప్పి టీఆర్పీ గురించి కూడా ఆలోచించి సో వాళ్ళు అదే చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఉప్పల్ బాలు. మీ అందరు అనుకుంటారు, అరే ఉప్పల్ బాలునా, అతను వచ్చే ఛాన్స్ ఉందా అని చెప్పి మీకు ఫన్నీగా అనిపించవచ్చు. కానీ మీకు విషయం చెప్పాలి, ఉప్పల్ బాలు రావడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి ఈ సీజన్, తెలుసా? ఉప్పల్ బాల్ ఒకవేళ వస్తే మేమర్స్కి కంటెంట్ దొరికింది. సో మేమ్స్లో ఎక్కువ రీచ్ వెళ్తారు. సో దానివల్ల బిగ్ బాస్కి ఎక్కువ కంటెంట్ వచ్చింది. సో ఉప్పల్ బాలు కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఈ సీజన్. మీరు ఈ వీడియో చూస్తున్నారంటే కన్ఫర్మ్ మీరు బిగ్ బాస్ ఇంతకుముందు సీజన్స్ చూసే ఉంటారుగా. సో మీరు డెఫినెట్గా కిందకి వెళ్ళి నైన్ సీజన్స్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కన్ఫర్మ్ కామెంట్ చేయండి. చూద్దాం ఎవరికి ఎక్కువ కామెంట్స్ వస్తాయో. నా ఫేవరెట్ అడగొద్దు, నా ఫేవరెట్ చాలామంది ఉన్నారు. ఒక నిమిషం ఇందులో రాసుకున్నా, సో చూడాలి. వెయిట్, ఇంపార్టెంట్ పాయింట్స్. అండ్ మీకు ఇంకో విషయం చెప్పాలనుకున్నా. ఈ సీజన్ 10 కదా, సో దశావతారం అనే థీమ్లో రాబోతుంది. మేబీ మీ అందరికి తెలిసి ఉండొచ్చు. అండ్ ఈ సీజన్ బడ్జెట్ చాలా పెంచారు. బిగ్ బాస్ లాస్ట్ సీజన్ ఎక్కువ ఎక్కువ వ్యూవర్షిప్ రావడం వల్ల బ్రాండ్ ప్రమోషన్స్ అవన్నీ పెరిగాయి. సో హౌస్ కూడా కొంచెం పెద్దగా ఉండి ఎక్కువ కలర్ఫుల్గా, ఎక్కువ ఇంటీరియర్తో వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఈ సీజన్ బాగా ఎంజాయ్మెంట్ ఉంటుంది అని నా ఫీలింగ్. అండ్ మీ అందరికి ఇష్టమైన టాపిక్, బిగ్ బాస్కి ఏ కంటెస్టెంట్ వస్తారు అని. ఓకేనా? అండ్ వాళ్ళ రెమ్యూనరేషన్తో పాటు నేను చెప్పబోతున్నా. మేబీ కొన్ని చేంజెస్ ఉండొచ్చు, మీకు తర్వాత అప్డేట్ ఇస్తా ఆ చేంజెస్. ఓకేనా? ఫస్ట్ తేజస్వి గౌడ. మీలో చాలామంది తెలుసు, ఆవిడ సీరియల్ యాక్ట్రెస్, ఫేమస్. ఆల్మోస్ట్ 8 lakhs per week ఆవిడికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఉప్పల్ బాలు. మీకు ఆల్రెడీ చెప్పా కదా, మనోడు వస్తే మామూలుగా ఉండదు. 2 lakhs per week ఇతనికి. నెక్స్ట్ వచ్చేసి రాయల్ మెక్ రమణ. నాకు తెలిసి ఈ అన్న అందరికి తెలిసే ఉంటాడు. మన వాళ్ళు చాలా ఫేమస్. ఐ థింక్ ఇన్స్టాగ్రామ్ యూజ్ చేసే ప్రతి ఒక్కరు ఎప్పుడొకప్పుడు చూసే ఉంటారు ఇతన్ని. చాలా ఫేమస్. సిరీస్ చేస్తున్నాడు ఇప్పుడు. ఘనా అని చెప్పి ఒక సిరీస్ చేస్తున్నాడు. బిగ్ బాస్ చాలా ట్రై చేస్తున్నారు అతను తీసుకురావడం. ఎందుకంటే తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు, ఎందుకంటే చాలా ఫేమ్ ఉంది. చాలా అతను ఉంటే మినిమం నేను అనుకునేది అంటే అట్లీస్ట్ ఒక 5% వ్యూవర్స్ అయినా పెరుగుతారు లాస్ట్ సీజన్ కన్నా. అతని కోసమైనా చూస్తారు అని చెప్పి నేను అనుకుంటున్నా. అతనికి 5 lakhs per week. నెక్స్ట్ ఎక్స్ప్రెస్ హరి. మీ అందరికి తెలుసు, మనోడు కమెడియన్, స్క్రిప్ట్స్ రాస్తాడు. సో ఇతనికి 4 lakhs per week. నెక్స్ట్ నోకరాజు. తెలుసు, కమెడియన్. మనకు కొంచెం ఎంటర్టైన్మెంట్ కావాలి. మీరు చూసుకుంటే ప్రతిసారి ఎంటర్టైన్మెంట్ చేసే వాళ్ళు ఎవరో ఒకరు ఉన్నారు. లైక్ అవినాష్ కానీ, టేస్టీ తేజ కానీ, ఎవరో ఒకరు. కానీ నా ఫేవరెట్ ఎవరో తెలుసా? చెప్పండి. నెక్స్ట్ రాకింగ్ రాకేష్. ఇతను కూడా కమెడియన్, మీ అందరికి తెలుసు. నెక్స్ట్ యాంకర్ వర్షిని.
తెలుసా మీ అందరికీ తెలిసే ఉంటుంది ఆబ్వియస్లీ. మేడం కొంచెం బ్యూటిఫుల్గా ఉంటారు అండ్ యాంకర్ కదా, కొంచెం మాట్లాడతారు. సో యాంకర్ వర్షిణి గారు వచ్చే ఛాన్సెస్ కూడా చాలా హై ఉన్నాయి. అండ్ నెక్స్ట్ జ్యోతి. ఈవిడ ఎవరంటే ఆట సందీప్ తెలుసు కదా మీకు, కొరియోగ్రాఫర్. రీసెంట్గా మెగాస్టార్ చిరంజీవి గారి మూవీలో కూడా ఒక సాంగ్ చేశాడు, హుక్ స్టెప్. సో వాళ్ళ వైఫ్, ఈమె కూడా కొరియోగ్రాఫర్, చాలా ఫేమస్. ఈమె వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. ఈవిడికి కూడా 4 lakhs పర్ వీక్. నెక్స్ట్ శివ్ మీకు ఎవరని చెప్పాలంటే సీరియల్స్లో చేస్తున్నాడు. అండ్ ప్రియాంక అనుకుంటా నేమ్, ఒకసారి బిగ్ బాస్కి వచ్చారు. శోభ ప్రియాంక వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ తెలుసు కదా, ఆవిడ బాయ్ ఫ్రెండ్ శివ్. ఇతనికి కూడా 4 lakhs. అండ్ లాస్ట్లో ఇంట్రెస్టింగ్ నేమ్ ఒకటి ఉంది, చంద్రహాస్. యాటిట్యూడ్ స్టార్ అనేవాళ్ళు, బుల్లితెర చిరంజీవి అంటారు వాళ్ళ ఫాదర్ని, ప్రభాకర్ అనుకుంటా నేమ్ అయింది. సో వాళ్ళ సన్, ఇతను కూడా వచ్చే ఛాన్సెస్ చాలా హై ఉన్నాయి. సో మనోడు వస్తే కొంచెం మేమ్ కంటెంట్ వచ్చింది, కొంచెం యాటిట్యూడ్ ఉంటుంది కదా బ్రోకి. సో ఈ బ్రో కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి, బిగ్ బాస్కి చాలామందిని అడిగారు ఈసారి, చాలామంది రిజెక్ట్ చేశారు. ఎందుకంటే చాలామంది బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫేమ్ తగ్గిపోతుంది. బయటకు వచ్చిన తర్వాత కెరీర్లో సెటిల్ అవ్వకుండా, మేబీ మీరు చూసుకోవచ్చు బిగ్ బాస్ విన్నర్స్నే చూడండి ఫస్ట్ సీజన్ నుంచి. ఎవరైనా సరే ఇప్పుడు ఒక హీరోగానో ఏదైనా ఒక సీరియల్లోనో పర్ఫెక్ట్ ఎస్టాబ్లిష్ అయ్యి ఎవ్వరూ లేరు. సో బిగ్ బాస్కి వెళ్ళిన వాళ్ళు ఎక్కువ సెట్ అవ్వరేమో అని చెప్పి భయమే. ఫర్ ఎగ్జాంపుల్ షణ్ముఖ్ బ్రో, నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ యూట్యూబర్ అతను. నాకు కూడా ఎందుకు వెళ్ళాడు అనిపించింది. బ్రో ఒకసారి వెళ్ళి వచ్చిన తర్వాత ఫేమ్ పడిపోయింది, నెగిటివ్ అయిపోయాడు. సో చాలామంది బిగ్ బాస్కి వెళ్ళడానికి కూడా ఇష్టపడట్లేదు. అండ్ 24/7 లైవ్ వచ్చింది మీ అందరికి తెలుసు కదా, దాన్ని ఉంచాలా తీసేయాలని చెప్పి ట్రై చేస్తున్నారు. ఎందుకో తెలుసా, ఇప్పుడు 24/7 ఉండడం వల్ల మీకు నైట్ ఎపిసోడ్ ఇస్తాడు అవునా, ఆ రోజు మార్నింగ్ జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కెప్టెన్సీ టాస్క్ జరిగింది అనుకో, అది ఆఫ్టర్నూన్ ఎప్పుడో జరిగిద్ది. లైవ్లో అది ఆల్మోస్ట్ టెలికాస్ట్ అయిపోతుంది. బయటికి మీరు ఎప్పుడైనా చూసుకోండి, ముందే లీక్ అయిపోతాయి అన్నీ. ఎవరు విన్ అవుతున్నాడు, ఎవడు ఎలిమినేట్ అవుతున్నాడు, ఇంక షోలో ఇంట్రెస్ట్ ఏముంటుంది. కానీ నేను కూడా లీక్స్ ఇస్తా, నేను కూడా మీకు చెప్తా ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు. సో 24/7 ఆపేస్తే మేబీ టీఆర్పీ పెరిగే ఛాన్స్ ఉందేమో అని చెప్పి అనుకుంటున్నారు. సో ఇది కూడా డిస్కషన్లో ఉంది, మేబీ జరగవచ్చు. అండ్ నాగార్జున గారు మీ అందరికి తెలుసు, మేబీ ఇదే లాస్ట్ సీజన్ అనుకుంటున్నాను నేనైతే సార్ హోస్ట్ చేసేది. బికాస్ కంప్లీట్గా ఫోకస్ అంతా మూవీస్ మీద పెట్టి కాన్సన్ట్రేట్ చేసి చేయాలనుకుంటున్నారు అని ఇన్ఫర్మేషన్. అండ్ ఇది సీజన్ 10 కదా, సో కరెక్టే సీజన్ 10తో ఎండ్ చేసేద్దాం అనేవి కూడా అంటున్నారు. సో చూడాలి ఏమైద్దని. కాకపోతే రెమ్యూనరేషన్ అయితే సార్ హెవీగా తీసుకుంటున్నారు ఈ సీజన్. ఏమో ఈ సీజన్ బడ్జెట్ కూడా పెంచారు, మేబీ ప్రైస్ మనీ కూడా పెంచే ఛాన్సెస్ ఉన్నాయి. సో ప్రస్తుతానికి అయితే ఇవే అప్డేట్స్. సో మీకు అగ్ని పరీక్షకి ఎవరెవరో సెలెక్ట్ అయ్యారో తెలుసుకోవాలన్నా, ఈ కంటెస్టెంట్స్ కాకుండా ఇంకో కొంతమంది కంటెస్టెంట్స్ గురించి నేను వీడియో చేశాను. సో వాళ్ళు కలిపి వీళ్ళలోంచి 10 members వచ్చే ఛాన్స్ ఉంది. సో మీకు తెలుసుకోవాలంటే కింద వీడియోస్ ఉంటాయి, సో మీరు ఒకసారి వెళ్ళి అందులో కూడా చూడండి, ఓకేనా. అండ్ మీ అందరికి ఒకటి చెప్పాలి, నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశా, బట్ నేను 10 seasons నుంచి ఎవ్రీ ఎపిసోడ్ ఆఫ్ బిగ్ బాస్ చూసా. నాకు మ్యాక్సిమం తెలుసు ఏం స్ట్రాటజీ యూజ్ చేస్తారు, ఏంటిది, ఎవరు ఎలిమినేట్ అవుతారు. అంటే చాలామంది రివ్యూవర్స్ ఉన్నారు, పెద్ద వాళ్ళు, ఆదిరెడ్డి సార్ అయినా, స్పై అక్క అని చెప్పి ఒక సిస్టర్ ఉంటారు, సూపర్ చేస్తారు. వాళ్ళందరూ హై. సో వాళ్ళంతా కాకపోయినా అట్లీస్ట్ నేను చాలా ఈజీగా స్ట్రైట్గా ఫాస్ట్గా మీకు అప్డేట్స్ ఇస్తా, రివ్యూ కూడా న్యూట్రల్గా ఇస్తా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఇద్దరు గొడవ అయిందనుకో, మనకు ఒకలంటే ఇష్టం అనుకో, వాళ్ళ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తాం, మనం ఆపోజిట్ పర్సన్ గురించి ఆలోచిస్తాం, మనకు అది ఉండదు, అంత న్యూట్రల్. సో కన్ఫామ్గా సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా. కామెంట్ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో అడిగా, కన్ఫామ్ కామెంట్ చేయండి, చూద్దాం ఎవరు విన్ అవుతారో చూద్దాం, ఎవరికి ఎక్కువ కామెంట్స్ వస్తాయో. సబ్స్క్రైబ్ చేయడం కానీ మర్చిపోవద్దు. బాయ్ అందరికన్నా. కానీ ఫస్ట్ అప్డేట్స్ నేనే తీసుకొని వస్తా, నేను కూడా అప్లై చేసా అగ్ని పరీక్షకి. ఓకే బాయ్.